అందించిన సర్టిఫికేట్ కానీ నువ్వు ఏ ఛాన్స్ కూడా వదిలిపెట్టలేదు, ప్రతి ఛాన్స్. ఎందుకంటే నీకంటూ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ కానీ కొంచెం వేరేలా చూస్తూ ఉంటారు. సో నువ్వు ప్రతి విషయంలో కూడా నువ్వు కష్టపడ్డావు, సక్సెస్ అయ్యావు. సో నీకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నాకు వెరీ రీసెంట్ ఎవరెస్ట్ సెలెక్షన్ అయినానని అఫీషియల్ గా నాకు లెటర్ వచ్చింది. సూపర్. ఎవరైతే పూర్ణక్క ఆనందన్న ఎక్కిచ్చారో వాళ్ళ త్రూ నాకు ఒక సెలెక్షన్ లెటర్ వచ్చింది. అవునా? నిజమా? సూపర్. అసలు ఇది అఫీషియల్ గా ఒక లెటర్ వచ్చింది. సో దీనికి ఎవరైనా గానీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే చాలా వరకు మనం చూస్తున్నాం డెడ్ బాడీస్ కూడా తిరిగి రావు. దానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం, రెండోది మన బాడీ సహకరించకపోవడం. ఆ హైట్ లో నాకు ట్రైనింగ్ అయిపోయింది, ఆ హైట్ లో నా బాడీ సహకరిస్తుంది అనే క్వశ్చన్ కూడా ఉంటది. దానికైతే నేను ఇప్పుడు దాదాపు 3 పర్వతాలు ఎక్కాను నేను. అక్కడ వరకు నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. దాదాపు 6,000 మీటర్ల వరకు వెళ్ళాను నేను. ఇప్పుడు నేను ఎవరెస్ట్ కి సెలెక్ట్ అయ్యాను, అది 8,848 మీటర్ల మీటర్స్ ఉన్న పర్వతం. దానికి సహకరిస్తుంది, దానికి కావాల్సిన ట్రైనింగ్ అయిపోయింది. ప్రతి ట్రైనింగ్ లో మెడల్స్, డిస్టింక్షన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఆర్థికంగా స్థిరపడి ఉండాలి ఎవరైనా ఎక్కాలనుకుంటే. అది చాలా అమౌంట్ తో కూడుకున్నారు. అమౌంట్ లేకుండా ఏం జరగదు ప్రెసెంట్. సో దీనికి వచ్చేసి నార్మల్ గా ఎక్కాలనుకుంటే 35 లక్షలు అవుతుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ అయిన దాంట్లో 44 లక్షలు ఉంది. ఈ 44 లక్షలు ఇంకా 9 లక్షలు ఎక్కువ. ఎందుకంటే ఎవరెస్ట్ ఎక్కడానికి 2 రూట్లు ఉన్నాయి మనకు. ఒకటి నేపాల్ సైడ్, ఒకటి చైనా సైడ్. నేపాల్ సైడ్ చూసుకుంటే మనం ఎప్పుడన్నా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా మంది మౌంటైనర్స్ దగ్గర ఇలా క్యూ కట్టి ఉంటారు. అక్కడ యాక్సిడెంట్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదైతే చైనా సైడ్ ఉందో అక్కడ ఎక్కువ మందిని అలౌ చేయరు, తక్కువ మందిని పంపిస్తూ ఉంటారు. అట్లా అని చెప్పి రిస్క్ కూడా ఎక్కువనే ఉంది. కోవిడ్ తర్వాత ఆ రూట్ అనేది మొత్తం బ్యాన్ చేశారు. ఎవరు ఎక్కలేదు. ఇప్పుడు ప్రపంచంలోనే కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు ఎవరు ఎక్కలేదు ఆ చైనా రూట్. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఈ సీజన్ 2025లో. దానికి ఏదైతే 9 లక్షలు ఎక్కువ ఉందో దానిలో కాస్ట్ పర్మిట్ అని, ఎక్కడానికి క్లోతింగ్ అని, ఇన్సూరెన్స్ అని, లాజిస్టిక్స్ అని, జిఎస్టీ అని ప్రతిదీ కలిపి 44 లక్షలు అవుతుంది. ఒకవేళ ఇలా వెళ్తే కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ క్లైమ్ అయిపోతుంది. ఆ విధంగా రికార్డు ఉంది. సెకండ్ విషయం వచ్చేసినట్లయితే మనకు తెలంగాణ ఫార్మేషన్ డే దగ్గరలో ఉంది, June 2. నా యాత్రలో ఒకవేళ స్పాన్సర్షిప్ వచ్చేస్తుంది అని నాకు నమ్మకం ఉంది. అన్ని మీడియా త్రూ ఛానల్స్ వచ్చేసింది అనుకోండి, నేను తెలంగాణ ఫార్మేషన్, మన తెలంగాణ లోగోని ఎవరెస్ట్ పైన పెట్టాలనుకుంటున్నాను. తెలంగాణ ఫార్మేషన్ డే ని వరల్డ్ వైడ్ గా చూపించాలనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా పెద్ద కంపెనీస్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఫార్మా ఇండస్ట్రీ, వాళ్ళని ఇంటర్నేషనల్ వైడ్, అంతర్జాతీయంగా వాళ్ళని ప్రమోట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. చూశారు కదా తన సర్టిఫికేట్స్, తన మాటలు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాయి. కాన్ఫిడెన్స్ అంటే నోటితో చెప్పట్లేదు, సర్టిఫికేట్స్తో తను వేసుకున్న మెడల్తో చెప్తున్నాడు. సో తెలంగాణని ఎంత ప్రౌడ్గా చూపించాలో తను చెప్తున్నాడు, మనకు అర్థమైపోతుంది. ఈ వీడియో చూసి నాకే తను చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, షవరింగ్ అవుతుంది. సో ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ, చూసే ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్లు కానీ, మా ఛానల్ నుంచి మేము ఖచ్చితంగా తనకి సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు తనకి ఎంతో కొంత సహాయం చేసి తన నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే స్క్రీన్ మోడ్ ఇవ్వడం జరుగుతుంది. తన బ్యాంక్ అకౌంట్, ఎస్ఎఫ్ కోడ్ కూడా చెప్తాను తమ్ముడు, నువ్వు ఇస్తే నాకు అవన్నీ స్క్రీన్ మీద పెడతాను. ఖచ్చితంగా నా ద్వారా నీకు ఎంత హెల్ప్ అవుతుందో ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్లు అందరూ నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అట్ ఏ టైం తెలంగాణ పీపులే కాదు, ఓవరాల్ ఇండియా నీకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు తెలంగాణ జెండాను అక్కడ స్థాపిస్తావు. నువ్వు కూడా ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ప్లేస్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకన్నా చెప్తున్నానంటే, తమ్ముడు వచ్చింది ఎక్కడి నుంచి ఇంత చెప్పినట్టు ఫస్ట్ చెప్తారు. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక గిరిజన ప్రాంతం నుంచి గురుకుల స్కూల్లో చదువుకొని ఇంత స్థాయికి వచ్చాడంటే మనందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడికి అసలు చెప్పాల్సింది. ఎందుకంటానంటే కార్పొరేట్ కంపెనీలు చదివి అమెరికా పోయి అన్నారు, ఓకే వాళ్ళకి బడ్జెట్ చదువుతున్నాడు. తమ్ముడుకున్న దాంతో టాలెంట్ చదువులో కాకుండా వేరే దాంట్లో కూడా, చదువుతో పాటు దీంతో కూడా టాలెంట్ చూపించుకున్నాడు. తనకంటూ తను చూపించుకునే సమయం వచ్చింది. మనందరం తనకి సపోర్ట్ చేస్తే ఉన్నత స్థాయికి వెళ్తాడు, మనందరం గుర్తుపెట్టుకుంటాడు తమ్ముడు. ఖచ్చితంగా మనందరం సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఓకేనా? గవర్నమెంట్ తరపు నుంచి కూడా సపోర్ట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను తమ్ముడు. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మాజీ మంత్రి, తర్వాత ఐటీ మంత్రి కేటీఆర్ గారు కానీ, తెలంగాణ జెండా ఎగురుతుందంటే ఖచ్చితంగా నీకు ఎవరైనా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో చాలా ఇండస్ట్రీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అందరినీ ఒకసారి కన్సల్ట్ అవుతాం, మా ద్వారా కూడా నేను అవుతాను. సో నువ్వు కూడా సపోర్ట్, నువ్వు కూడా కొంచెం ట్రై చేస్తూ ఉండు. మీడియా మిత్రులు అందరూ సాయం చేస్తారు నీకు. ఖచ్చితంగా అందరికి తమ్ముడికి సపోర్ట్ చేయండి. సో నువ్వేమైనా చెప్పాలనుకుంటే మన సబ్స్క్రైబర్లకు కానీ, మన తెలంగాణ పీపుల్ కానీ, ఓవరాల్ ఇండియా చెప్పేసి అందరికి. నేను ఈ కైజర్ న్యూస్ ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫైనల్గా. ఏదైనా ఉందా అంటే, లైక్ ఈ పర్వతారోహణ అనేది సాధారణంగా చాలామంది చచ్చిపోతూ ఉంటారు.
దానికి గల కారణాలు ఏంటంటే దానికి కావాల్సిన ట్రైనింగ్ అనేది ప్రాపర్ ఉండకపోవడం, మన బాడీ అక్కడ దానికి ఆ వాతావరణానికి అలవాటు కాకపోవడం వల్ల అవుతుంది. గతంలో చూసుకున్నట్లయితే నన్ను ఎందుకు నమ్మమని చెప్తున్నాను, ముందుకు రమ్మని చెప్తున్నాను అంటే దానికి కావాల్సిన శిక్షణ మొత్తం అయిపోయింది, కావాల్సిన ప్రూఫ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ప్రతి దాంట్లో డిస్టింక్షన్ గ్రేడ్స్ ఉన్నాయి, మెడల్స్ కూడా నేషనల్ లెవెల్స్లో తెచ్చుకోవడం జరిగింది. గతంలో నేను 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మౌంట్ కిలిమంజారో ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్దైన మౌంటైన్ ఎక్కాను. దాని తర్వాత సిక్కింలో మౌంట్ ఆల్డ్ అనే పర్వతం ఎక్కాను నా కోర్సులో భాగంగా. దాని తర్వాత ఆల్ ఇండియా ఎన్సీసీ ఒక పర్వత సెలక్షన్స్ జరిగితే దాంట్లో టాప్ 2లో సెలెక్ట్ అయ్యి ఒక ఎక్స్పిడిషన్ అంటే పర్వతం ఎక్కి దిగడం జరిగింది. ఇట్లా దాదాపు నాకు గతంలో 3 పర్వతాలు ఎక్కాను. ఇప్పుడు నన్ను ఒక్కసారి నమ్మి ముందుకు వచ్చారనుకోండి, నేనంటే ఏందో ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం ఇవ్వమని నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, ఫార్మా కంపెనీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎవరైనా స్పాన్సర్ చేస్తూ ఉంటారు కదా ప్రమోట్ చేయడానికి, అలా ప్రమోట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. ఇది సక్సెస్ఫుల్ అయితే నేను మీ కంపెనీ కానీ మీ ఇండస్ట్రీ కానీ గవర్నమెంట్ని నేను ఇంటర్నేషనల్ వైడ్ అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను. ఖచ్చితంగా చేస్తారు తమ్ముడు, ఎందుకంటే మన వాళ్ళ గురించి నీకు తెలియట్లేదు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ హైప్ చేసింది ఒక సోషల్ మీడియా. సో మనోడు వీడియో కూడా ఒక వరకు వెళ్ళే వరకు మనం ట్రై చేసి కనీసం డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి వెళ్ళే వరకు, గవర్నమెంట్ దాకా వెళ్ళే వరకు మనం ఈ వీడియోని షేర్ చేస్తూ ఖచ్చితంగా తమ్ముడికి సపోర్ట్ చేయాలని కోరుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ తమ్ముడు. ఖచ్చితంగా సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ కలుస్తాను, మన అందరితో మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్.